ఈరోజు భీమిలిలో జరిగిన మీటింగు క్లియర్గా కొన్ని ఇండికేషన్స్ మాత్రం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు జరిగిన ఫేక్ న్యూస్, ఫేక్ గాసిప్, ఫేక్ మీడియా వీళ్ళందరూ చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని బద్దలు కొడుతూ కొన్ని అద్భుతాలు అయితే జరిగాయి అక్కడ. ఒకటి నెంబర్ 1, క్రౌడ్, ఎక్స్ట్రాడినరీ క్రౌడ్. జగన్మోహన్ రెడ్డి గారికి ఈవెన్ ఆఫ్టర్ 5 సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఫ్యాన్ బేస్ స్పష్టంగా అక్కడ కనిపించింది. యాంటీ ఇన్కంబెన్సీ, జగన్కి వ్యతిరేకత ఉంది, జగన్కి వ్యతిరేకత ఉంది. ఎవరన్నారు జగన్కి వ్యతిరేకత ఉంది? చూడండి అక్కడ భీమిలిలో ఎంతమంది ప్రజలు వచ్చారో. రెండోది అక్కడ పెట్టింది, అక్కడ ఉత్తరాంధ్రలో పెట్టారు. ఈ ఎల్లో మీడియా ఇప్పటివరకు చేస్తున్న ప్రచారం మొత్తం కూడా ఏంటి అని అంటే, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 0 సీట్లు వస్తాయి, జగన్ గారికి వచ్చేది 30 సీట్లే, 40 సీట్లు, అవి కూడా రాయలసీమలో, రాయలసీమలోనే వస్తాయి. ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి వ్యతిరేకత వచ్చింది, తీవ్ర వ్యతిరేకమైన వచ్చేసింది అని చెప్పి లేనిపోయిన ఈ ప్రచారం అంతా చేశారు కదా వీళ్ళు. భీమిలి అనేటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలో, విశాఖపట్నం ఏరియాలో అంత క్రౌడ్ అక్కడ పూలైందంటే, అంటే ఉత్తరాంధ్రల వ్యతిరేకత, గోదావరి జిల్లాల వ్యతిరేకత అనేది అది పెద్ద అబద్ధం అని తేలిపోయింది. అది జరిగిన రెండో అద్భుతం అది. సరే మీరు అనొచ్చు, ఏముంది ప్రజలు ఏముంది డబ్బులు పెట్టి తెచ్చుకుంటారు అని. ఇదే పని తెలుగుదేశంలో కూడా చేస్తారు. ఓకే, డబ్బులు ఇస్తే వస్తారు అనేది అది 2 పార్టీల్లో జరిగింది. పూలప్ అనేది ఎక్స్ట్రాడినరీగా జరిగింది. అది కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో. ప్రతిపక్షాలు నేను ఛాలెంజ్ చేస్తున్నాను అని అనకపోయినా ఒక ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పాడు అక్కడ. జగన్ గారు అసలు స్టార్టింగే రూరల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడేది మీరు గమనించారా లేదో? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రసంగం మొదలెట్టగానే రూరల్ డెవలప్మెంట్ మీద ఛాలెంజ్ చేశాడు ప్రతిపక్షాలకి. అది ప్రతిపక్షాలకి ఛాలెంజే. గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయం కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, విలేజ్ క్లినిక్లు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, డీలర్షిప్ కానీ, ఏదైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో నేను విపరీతమైన మార్పులు తీసుకొచ్చానని ఒక సవాల్ చేశాడు. ఇది తప్పు అని తెలుగుదేశం వాళ్ళని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టమనండి. రెండోది ఎడ్యుకేషన్ వ్యవస్థను ఛాలెంజ్ చేశాడు. నేను మీ పిల్లలకి ఏమేం చేశాను, నేనుంటే ఏం జరిగింది, నేను పోతే ఏం జరిగింది అని కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ పిల్లలు 10-15 సంవత్సరాల తర్వాత విద్యా వ్యవస్థలో ఇంటర్నేషనల్ కార్పొరేట్ విద్యార్థులతో మీరు పోటీ పడాలంటే నేనే ఉండాలి ముఖ్యమంత్రిగా, నేను గనుక వెళ్తే మీరు అవరని అది కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. లేదంటే మీ స్టూడెంట్స్ విద్యా వ్యవస్థలో కుంటుపడుతుంది అనేది చాలా క్లియర్గా హెచ్చరించాడు ప్రజలకి. దీని మీద వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టమనండి. ఇది తప్పయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, విద్యా వ్యవస్థ నువ్వేం చేసావు, రండి సవాల్ చేద్దామని కూర్చోమనండి. కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ చేయమనండి ప్రతిపక్షాలని. మూడోది ఆరోగ్య వ్యవస్థ గురించి మాట్లాడారు. ఆరోగ్య సెక్టార్లో జగన్ గారు ఏం చేశారు, విలేజ్ క్లినిక్లు కానీ, ఇళ్ళకెళ్ళి మెడిసిన్స్ ఇవ్వటం కానీ, అన్ని రోగాలకి ఎప్పటికప్పుడు వాళ్ళే వెళ్ళి బీపీ అవన్నీ చెక్ చేస్తూ రోగాలకు సంబంధించిన కొన్ని రక్త పరీక్షలు చేయటం కానీ చాలా స్పష్టంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీని మీద ప్రెస్ మీట్ పెట్టమనండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీంని. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్పారు. ఉమెన్కి నేను 0 వడ్డీలు లాంటివి కానీ చాలా ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ నేను చాలా పెట్టాను. ఇచ్చిన 31 లక్షల ఇల్లులు కూడా నేను స్త్రీలకే ఇచ్చాను, మహిళలకే ఇచ్చాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉమెన్ ఎంపవర్మెంట్ నుంచి పక్కాగా ఛాలెంజ్ చేశారు టీడీపీని. మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు దాన్ని కౌంటర్ చేయమనండి. అభివృద్ధి గురించి మాట్లాడేవాళ్ళు రూరల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడారు, ఉమెన్ డెవలప్మెంట్ గురించి మాట్లాడారు, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ గురించి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాని గురించి మాట్లాడారు. ఇవన్నీ తప్పని టీడీపీ వాళ్ళు దీన్ని కౌంటర్ చేయగలరా? క్రెడిబిలిటీ గురించి మాట్లాడారు. 650 ప్రామిసులు ఇచ్చి ఒక్కటి కూడా చేయనటువంటి ముఖ్యమంత్రికి నేను ఇచ్చిన ప్రామిసులు కొద్దిగా దాంట్లో 99% నేను ఫుల్ఫిల్ చేశాను, ఆమె క్రెడిబుల్ చీఫ్ మినిస్టర్ అని, రిలయబుల్ చీఫ్ మినిస్టర్ అని ఆయన చెప్పుకున్నారు. మరి ఇది తప్పని వాళ్ళు డిబేట్ చేయమని టీడీపీ వాళ్ళని. పేదరికాన్ని బద్దలు కొట్టడమే నా యొక్క ఎయిమ్ అని చెప్పి ఆయన ప్రసంగం ఇచ్చారు. దాన్ని మరి కౌంటర్ చేయమనండి వాళ్ళని చెప్పారు. అగ్రికల్చరల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. రైతులకి ఏమేం చేశారు, రైతులకి ఎలాంటి విత్తనాలు ఇచ్చారు, ఎలాంటి హెల్ప్ చేశారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు క్రియేట్ చేశారు, రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన ఛాలెంజ్ చేశారు. అది చేయమనండి. సోషల్ జస్టిస్ గురించి మాట్లాడారు. నేను చేసినంత సోషల్ జస్టిస్ ఈ ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో ఎవరు చేయలేదు. ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎక్కువగా పదవులు ఇచ్చింది నేనే, అత్యధికమైన పదవులు ఇచ్చింది నేనే, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది ఎవరు నేనే, ఎంపీ టికెట్లు ఇచ్చింది నేనే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగం ఇచ్చారు. అక్కడ అపోజిషన్లో ఉన్న వాళ్ళు దీన్ని వాళ్ళు కౌంటర్ చేయగలరు. కమ్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ ఎన్కౌంటర్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారిని. చేయలేరు, ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది మొత్తం కరెక్టే, ఇదంతా కూడా కరెక్టే. జాబ్ క్రియేషన్లో కూడా నేను 2,13,000 మందికి ఉద్యోగం ఇచ్చాను.
అది సచివాలయం జాబులు కానీ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా వచ్చిన జాబులు కానీ, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కానీ అయితే 2,15,000 వరకు నేను జాబులు ఇచ్చానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, మేనిఫెస్టోలు తయారు చేసేది ఎలక్షన్ అయిన తర్వాత చెత్తపుట్లో వేయటానికి కాదు. ఆ మేనిఫెస్టోల్ని టేబుల్ మీద పెట్టుకొని నువ్వు దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. అది నేను ఫుల్ఫిల్ చేశానని ఛాలెంజ్ చేశాడు ఈరోజు మీటింగ్లో. దీని కౌంటర్ ఏమన్నా టీడీపీ వాళ్ళని. సర్ప్రైజింగ్లీ ఇంకో విషయం కూడా చెప్పారు. 75 సంవత్సరాల ముసలోడు ఒకవైపు, కుర్రోడిని ఒకవైపు, మా ఇద్దరి మధ్య పోటీ జరుగుతుంది, మీకు కుర్రోడు కావాలా ముసలోడు కావాలా తేల్చుకోండి అని చెప్పి కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మధ్యలో ఒక లైన్ వాడారు. ఆ లైన్ ఏంటంటే 75 సంవత్సరాల వృద్ధుడు చంద్రబాబు నాయుడు గారు వయసుతో పాటు మనసు భవిష్యత్తు కావాలంటే నాకు ఓటేయండి అని అంటే సింపుల్గా చెప్పాడంటే ఆయన ముసలోడు ఒక ఇంటి అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో నారా లోకేష్ కుర్రోడే, కానీ అతను ముందుకు వచ్చి ఇతను ముఖ్యమంత్రి అని చెప్పలేకపోతున్నారు కదా వాళ్ళు. పవన్ కళ్యాణ్ కుర్రోడే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు, వృద్ధుడైన మా నాన్నగారే ముఖ్యమంత్రి అని చెప్పి ఆల్రెడీ లోకేష్ చెప్పాడు. చేస్తాం చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అభ్యర్థి అని వాళ్ళు చెప్తున్నారు. 75 years కురువృద్ధుడే ముఖ్యమంత్రి అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి జగన్ గారు ఏమన్నారంటే ఒకవైపు కురువృద్ధుడు, ఒకవైపు నేను కుర్రోడిని, యువకుడిని, మనసు ఉంది, భవిష్యత్తు మీ చేతిలో ఉంది, నాకు ఓటేయండి అని చాలా స్పష్టంగా ఒక లైన్లో, సింగిల్ లైన్లో చెప్పారు ఆయన మీకు. ఓకే, ఆయన ప్రారంభించిందే కురుక్షేత్రం గురించి మొదలెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. టెక్నికల్ పదాలు ఏదన్నా వాడిని ఆయన చెప్పిందని మీరు కౌరవులు మేము పాండవులమే అన్నాడు. కౌరవులకి పాండవులకి సింపుల్ డిఫరెన్స్. అధర్మంతో యుద్ధం చేసేవాడు కౌరవులు, ధర్మంతో యుద్ధం చేసేవాళ్ళు పాండవులు. శత్రువులు ఎదుర్కోవడానికి ఎలా అన్యాయంగా మనం దొంగచాట నుంచి కొట్టాలని చూసేది కౌరవులు. వాళ్ళు ఎంత టెంప్ట్ చేసినా సరే వీళ్ళు మేము ధర్మంగానే యుద్ధం చేస్తామనేది పాండవులు. అంటే మహాభారతంలో ఉన్నది చెప్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు జగన్ గారు ఏమన్నారు, మీరు కౌరవులు అన్నాడంటే అర్థం ఏంటంటే ఈ తెలుగుదేశం బ్యాచ్ ఎవరైతే తెలుగుదేశం, టీడీపీ, జనసేన, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్, షర్మిల గారు, బీజేపీ వీళ్ళందరిని ఏమన్నాడంటే మీరందరూ అధర్మవాదులు, మీరు కుట్రలతోటి కుతంత్రులతోటి దొంగ పొత్తులు పెట్టుకొని వెనక పక్క నుంచి నా మీద కుట్రలు చేసి నన్ను ఓడించాలని చూస్తున్నారు, కానీ నేను ధర్మంగానే యుద్ధం చేస్తాను అనేది మాత్రం క్లియర్గా హింట్ ఇచ్చారా లేదా? ఇంకోటి కూడా అన్నారు, నేను అభిమన్యుడిని కాదు నేను అర్జున్ని అన్నాడు. ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అభిమన్యు అండ్ అర్జున అంటే, అభిమన్యుడికి ఎంటర్ ద డ్రాగన్ మాత్రమే తెలుసు, ఎగ్జిట్ ద డ్రాగన్ తెలియదు ఆయనకి. అంటే ఓని పద్మవ్యూహంలోకి వెళ్ళటమే తెలుసు కానీ తిరిగి రావటం తెలియదు అభిమన్యుడికి. అర్జునుడికి ఎంటర్ ద డ్రాగన్ అండ్ ఎగ్జిట్ ద డ్రాగన్ రెండు తెలుసు. మీరు ఆయన పద్మవ్యూహంలో పడేసినా, మీరు ఎన్ని కుట్రలు చేసి నన్ను ఎన్ని పద్మవ్యూహాలు బనినా, ఐ నో హౌ టు ఎంటర్ అండ్ హౌ టు ఎగ్జిట్ బోత్ అని చాలా క్లియర్గా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు హింట్ ఇచ్చారు. భీమిలీలు మొత్తం బద్దలైపోయింది. ఉత్తరాంధ్రలోనే అంతమంది ప్రజలు వచ్చారంటే ఉత్తరాంధ్రలోనే యాంటీ ఇన్కంబెన్సీ వ్యతిరేకత అన్నిటికీ సమాధానాలు దొరికేసినాయి. కాబట్టి ఇక వైసీపీని మీరు ఆపలేరు. ఆయన 175 అన్నాడు కదా, 100% కొట్టేశారు. 175. ఫైనల్గా సోషల్ మీడియాకి ఒక మాట చెప్పాడు ఏంటంటే, సెల్ ఫోన్ ఉన్న ప్రతివాడు మీరు యాక్టివ్గా పనిచేయండి అని అన్నారు. సో ఇలాగే సెల్ ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టడం తప్ప మీరు చేయగలిగింది ఏం లేదు. అందుకే ఆయన ఏమనంటే వాళ్ళ కౌరవులు, నేను పాండవులను ఎందుకన్నారు, మేము పాండవులు ఎందుకన్నారంటే 100 ఛానల్స్, 100 యూట్యూబ్ ఛానళ్ళు, 100 మంది వ్యవస్థను మేనేజ్ చేసేటువంటి సిస్టము, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అటువైపు. మేము ఉండేది మా దగ్గర ఒక 5 ఛానళ్ళు, ఒక 5గురు అక్కడ ఇక్కడ సహాయం చేసేవాళ్ళు 5గురే ఉన్నా సరే మా ప్రజలు అనే బాణంతో నేను కొట్టేస్తా అన్నాడు. ఇట్స్ వెరీ సింపుల్, ప్రజలు అనే బాణంతో మిమ్మల్ని ఓడిస్తా అన్నాడు. Simple, clear, clear message he has sent to the opposition today.